పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడతా ఉన్నాయి. నిజామాబాద్లో ఏ పార్టీ గెలిచేటువంటి ఆస్కారం ఉంటుంది? నిజామాబాద్లో బీజేపీ పార్టీ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే పస్ బోర్డు వచ్చింది కనుక రైతులు ఆనందంగా ఉన్నారు. మళ్ళీ ఇక్కడ అన్ని పనులు బ్రిడ్జులు కానీ అన్ని అరవింద్ అన్న ఆధ్వర్యంలో మంచిగానే పనులు అయినాయి. అందుకు కారణం మళ్ళీ మోడీ గారు ఉన్నారు. మన మోడీ గురించి కూడా ప్రతి చిన్న పిల్లల నుంచి పెద్దల దాకా తెలుసు. అందుకనే 100% బీజేపీ ప్రభుత్వం వస్తుందని ఆశిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఎందుకు మీరు బీజేపీ పార్టీ వైపు చూస్తూ ఉన్నారు? బీజేపీ అంటే మోడీ పరిపాలన బాగుంది. మన దేశ రక్షణ కానీ దేంట్లో చూసుకున్నా కాంగ్రెస్ కన్నా బీజేపీ ఎక్కువ ఉంది కనుక బీజేపీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. నిజామాబాద్ పట్టణంతో పాటు నిజామాబాద్ మొత్తం పార్లమెంట్ సెగ్మెంట్కి ధర్మపురి అరవింద్ ఏం చేసిందంటే ఏం చెప్తారు? ధర్మపురి అరవింద్ అన్న మనకు బాండ్ పేపర్ మీద పస్ బోర్డు రాసిచ్చిండు. అది 100% తెచ్చిండు కనుక ధర్మపురి అరవింద్ అన్న కంపల్సరీ సార్ రైతులు ఓట్లు వేయగలుగుతారని ఆశిస్తున్నాం. వేయిస్తారు 100%. పసుపు బోర్డుకు సంబంధించిన పసుపు పండించేటువంటి రైతుల ఓట్లు పడతాయి లేకపోతే మిగతా వర్గాలకు కూడా పడేటువంటి అవకాశం? అందరి ఓట్లు పడతాయి కంపల్సరీ. 100% ప్రజలు బీజేపీ తరఫున ఉన్నారు కనుక ఈసారి అరవింద్ అన్నకే కంపల్సరీ మెజారిటీ వచ్చి గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు 1,00,000 మెజారిటీతో రావాలా. ఎందుకంటే పస్ బోర్డు వచ్చింది, బ్రిడ్జులు వేస్తుండ్రు. రైల్వే బ్రిడ్జులు సెంట్రల్ గవర్నమెంట్లో ఉంది కనుక ప్రతి బ్రిడ్జులు చేస్తున్నారు కనుక మోడీ ఆధ్వర్యంలో దేశం ఇంకా చాలా బాగా ముందుకు వెళ్తుంది. అందుకోసమనే ప్రతి పబ్లిక్ తెలిసిపోయింది. ముసలోళ్ళ నుంచి పిల్లల దాకా చెప్తున్నారు ఈసారి కంపల్సరీ 400+ అని కంపల్సరీ సాధించగలుగుతాడని ఆశిస్తున్నాను. గెలిచేటువంటి అవకాశం గెలిస్తే ఎందుకు గెలుస్తాడు? ధర్మపురి అరవింద్ గెలుస్తాడు. పసుపు బోర్డు తెచ్చింది కాబట్టి అరవింద్ గెలుస్తాడు. ఇది అన్ని మోడీ అభిమానం మంచి బాగుంది. మోడీ బట్టి మా బతుకుంది. ఇక ఏ కాంగ్రెస్ వచ్చినా మేము అనిపోడే. ఇక్కడ ఏం పని చేసిండు ధర్మపురి అరవింద్? ధర్మపురి పసుపు బోర్డు తెచ్చిండు. ఇవన్నీ బాగా మంచిగా ఎత్తున్నాడు. 10 గ్రామాలకు మంచి పనులు ఎత్తున్నాడు. అన్నీ ఎత్తున్నాడు. నెలకు 2,000 ఎత్తున్నాడు. సంవత్సరం 6 నెలలకు 2,000 ఎత్తున్నాడు. కరెక్ట్ టైంకి వేస్తున్నాడు. అంత బాగున్నది. మాకు మళ్ళీ మోడీ రావాలా అని కోరుకుంటున్నాం. కాంగ్రెస్ బాగాలేదు. అది ఇంకోసారి వస్తే మొత్తం బిక్తుంది. ఏముండదు తెలంగాణ, ఏముండదు అంత పోతుంది. మోడీ వస్తేనే బాగుంటుంది. చెప్పండి బ్రదర్, ఇక్కడ పార్లమెంట్లో నిజామాబాద్లో ముఖ్యంగా ధర్మపురి అరవింద్ గెలుస్తాడా? ఈసారి మీరు ఏ పార్టీ ఓటేయాలని అనుకుంటా ఉన్నారు? ఖచ్చితంగా గెలుస్తాడన్న ధర్మపురి అరవింద్ గారు. ఆయన ఇంతకుముందు ఎంపీలు అంటే ఏదో నామమాత్రంగా ఎంపీ అంటే గెలిచిన తర్వాత మాత్రం జనాలకు కనిపించేవాళ్ళు కాదు. అరవింద్ ధర్మపురి మాత్రం గెలిచిన తర్వాత ప్రతి క్షణం ప్రజల కోసం, ముఖ్యంగా పసుపు రైతుల కోసం తను ఎంత కష్టపడ్డాడో మాకు తెలుసు. తన గెలిచిన మరుక్షణం నుండి పసుపు బోర్డు కోసం ఎంత తిరిగిండు, ఎంత కష్టపడ్డాడు. చివరికి ఫలితం వచ్చింది. ఆ పసుపు బోర్డు ప్రకటించడం వల్లనే ఈరోజు పసుపు ధరలు పెరిగినాయి. పసుపు రైతులు చాలా ఆనందంగా ఉన్నారు. ఎన్నో సంవత్సరాలు, దాదాపు 5-6 సంవత్సరాల నుంచి ఈ పసుపు పెట్టడం కూడా లాభం లేదు, ఇక వదిలేద్దాం అనుకుని ఈ సంవత్సరం చాలామంది కొంతమంది తగ్గించిండ్రు. మహారాష్ట్రలో పంట పెరిగినప్పటికీ మన దగ్గర మాత్రం తగ్గించిండ్రు. ఈ టైంలో ఈ పసుపు బంద్ అవుతుందేమో అన్న క్రమంలో మోడీ గారి పుణ్యమా అని, అరవింద్ గారి కష్టఫలితమని మనకి పసుపు బోర్డు వచ్చింది. దీనివల్ల అరవింద్ గారికి చాలా క్రేజ్ వచ్చింది. పసుపు రైతులు గంప గుత్తగా ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈసారి అరవింద్ గారు ఖచ్చితంగా గెలుస్తారు. కేంద్రంలో ఏ పార్టీ వస్తుందని చెప్పేసి అనుకుంటా? అబ్సల్యూట్లీ 100% బీజేపీ వస్తుంది. అలయన్స్ కూడా అవసరం లేదు. 400 సీట్ల పైన వస్తుంది. ఇబ్బంది ఏం లేదు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు అధికారంలో ఉన్నది. ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఈసారి రాదని చెప్పేసి మీరు భావిస్తున్నారు? కాంగ్రెస్ పార్టీ రావడానికి కారణం ఏంటంటే బీజేపీ అధికారంలోకి వస్తుందో లేదో అన్న భయంతో కాంగ్రెస్ పార్టీకి వేసిండు. టీఆర్ఎస్ పార్టీ పైన పూర్తి వ్యతిరేకత జనాలకి వచ్చింది. ఆ వ్యతిరేకతని అందిపుచ్చుకున్నట్లు బీజేపీ కొంచెం వెనుకంజ పడేసరికి ఆ ఓట్లన్నీ కాంగ్రెస్కు షిఫ్ట్ అయినాయి. ఆ రకంగా అధికారంలోకి వచ్చింది తప్ప ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎలక్షన్లకి, ఆ అసెంబ్లీ ఎలక్షన్లకి బాగా తేడా ఉంటుంది. జనాలందరూ ఆల్రెడీ మోడీకి సపోర్ట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అన్న, ఈసారి నిజామాబాద్లో ఏ విధంగా పోటీ ఉండబోతా ఉన్నది? ఏ పార్టీల మధ్య పోటీ ఉండబోతుంది? మీరు ఏ పార్టీకి వేస్తారు ఓటు? నిజామాబాద్లో అయితే ప్రత్యేకించి వన్ సైడ్ బీజేపీ అనుకుంటున్నాము. 99% బీజేపీ. బహుశా 1-2% అయితే కాంగ్రెస్కి రావచ్చు. ఇక బీఆర్ఎస్ పని అయితే అయిపోయింది. ప్రజలకు అనేక మాటలు చెప్పి మోసం చేసిండ్రు. అయినా ఇంకా ఇప్పటికీ ఓడిపోయినా కూడా ఇంకా అబద్ధాలు చెప్తూనే ఉన్నారు.
ఈ రేవంత్ రెడ్డి కూడా మొన్న పోయిన ఎలక్షన్లలో రైతులకు బోనస్ 500 ఇస్తాం ప్రతి పంటకని చెప్పిండు. ఇప్పుడు అడిగితే మళ్ళీ నెక్స్ట్ పంటకి ఇస్తామంటున్నాడు. అంటే ఇతను కూడా సేమ్ కేసీఆర్ టైపే మాట దాటేసి మాట్లాడుతున్నాడు. ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. రేవంత్ రెడ్డి కొత్త చేసే పనులు ఏం లేవు, అన్నీ సేమ్ అప్పట్లో బీఆర్ఎస్ ఏం పనులు చేసిందో ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే పనులు చేస్తున్నాడు. ఇలా కొత్త చేసేటి ఏం లేవు. ప్రజలకు అనేక మాటలు ఇచ్చి ఇప్పుడు మోసాలు చేస్తుండ్రు. అప్పుడు రేషన్ కార్డుల గురించి చెప్పలేడు. ఇప్పుడు ఏ పథకం కావాలన్నా రేషన్ కార్డు ఉంటేనే మీకు అర్హులు అని చెప్తున్నాడు. ఇలా కేసీఆర్ టైపే రేవంత్ రెడ్డి కూడా మోసం చేస్తున్నాడు. ఖచ్చితంగా ప్రజలు అర్థం చేసుకుంటుండ్రు, వారికి తగిన గుణపాఠం చెప్తారు. రైతులు మాత్రం ఈసారి డిసైడ్ అయింది ఓన్లీ బీజేపీ. కేంద్రంలో నరేంద్ర మోడీ ఉండాలా, ఇక్కడ బీజేపీ ఉండాలా. ప్రజలంతా ఫిక్స్ అయినారు, ఆల్రెడీ బీజేపీకి ఓటేస్తారు. బీజేపీ పార్టీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ ఏం పనులు చేసిండు అసలు మీ యొక్క పార్లమెంట్ సెగ్మెంట్కి? పార్లమెంట్ సెగ్మెంట్లో మాకు తెలిసిన మటుకు రైతులం గత కొన్ని సంవత్సరాలుగా పసుపు బోర్డు గురించి పోరాటం చేసిన ఉంటుంది. ఎన్ని సంవత్సరాల నుంచి పోరాటం చేసినా కవిత గారు మాట ఇచ్చారు, మాట తప్పారు. అరవింద్ అన్న తలుసుకొని అన్న పని 20-30 ఏళ్ళ కళ సహకారం చేసిండు కాబట్టి ఆ విషయంలో రైతులందరూ ఏకమై ఓటేస్తారని అనుకుంటున్నాం. పోయినసారి 70,000 మెజార్టీ వచ్చింది. ఈసారి మెజార్టీ పెరుగుతుంది. మెజార్టీ సార్ డబల్ ట్రిబల్ అవుతుంది, తక్కువేం కాదు. అసలు మెజార్టీ ఫుల్ మెజార్టీ అవుతుంది. అసలు మన తెలంగాణలో దాదాపు బీజేపీ 12-13 ఎంపీ సీట్లు గెలబోతుంది. వాళ్ళు చెప్పిన మాట పబ్లిక్ అందరూ అర్థం చేసుకుంటున్నారు. ఇక వాళ్ళు ఎవరి ప్రచారం వాళ్ళు చేసుకోవాలి కదా. 99% మోడీ గారి మీద నమ్మకంతో బీజేపీ 12-13 ఎంపీ సీట్లు కంపల్సరీ గెలుస్తుంది తెలంగాణలో. పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడతా ఉన్నాయి. ఒక పక్కన ఇక్కడ నిజామాబాద్ ప్రాంతంలో ఏ పార్టీ గెలిచేటువంటి అవకాశం కనబడతా ఉంది? నిజామాబాద్ నియోజకవర్గంలో మనకు ఎక్కడైనా కానీ నరేంద్ర మోడీ ఉండాలని అందరం కోరుకుంటున్నాం. ఈ స్థానంలో ఎవరున్నా బీజేపీ కన్ఫామ్గా భారీ మెజారిటీతో వస్తుందని మాకు అందరికీ నమ్మకం. ఎందుకోసం? నరేంద్ర మోడీ గారు చేసిన పనులు అటువంటి, ఇప్పుడు ఏంటంటే మాకు పసుపు మద్దతు ధర ఇస్తున్నాడు, మద్దతు ధర ఇచ్చిండు, చేస్తుండు కదా. సరే చేస్తుండు కాబట్టి మాకు బీజేపీ మీదనే కన్ఫర్మ్ ఇస్తుంది. బీజేపీని గెలిపించుకుంటాం. హిందూ ధర్మంగా ఉన్నాం, హిందూ స్థానంలో ఉన్నాం కాబట్టి మాకు నరేంద్ర మోడీ కావాలని మాకు కోరిక, అంతే. ఇక్కడ ముఖ్యంగా మీరు చెప్పేటువంటి అంశం ఏంటిదంటే కేవలం మోడీ గారు మొహం చూసి ఓటేస్తామని చెప్పి ధర్మపురి అరవింద్ గారు ఇక్కడ ధర్మపురి అరవింద్ గారి పార్టీగా బీజేపీ అన్నప్పుడు నరేంద్ర మోడీ స్థానంలో ఉన్నప్పుడు నరేంద్ర మోడీ గారితో సమానమే కదా అరవింద్ గారు, అంతేనా? మాది మెట్పల్లి, ఇబ్రాహీంపట్నం మండలం, ఎద్దండి గ్రామం. సార్ గెలుస్తాడు ఇక్కడ నిజామాబాద్? కన్ఫామ్గా బీజేపీ వస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ ఇక్కడ తెలంగాణలో అధికారంలో ఉన్నది. అధికారంలో ఉంది. రేవంత్ రెడ్డికి మేము కూడా ఒకసారి ఛాన్స్ ఇచ్చినాం. ఆయనకి కూడా అంతా 3 నెలలు అవుతుంది. చూద్దాం. ఇంకా ఇప్పుడు మాత్రం కన్ఫామ్గా బీజేపీ, అంతే. పోయినసారి ఏమో మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేసినామంటా ఉన్నారు, ఇప్పుడేమో బీజేపీ అని. ఎందుకని బీజేపీ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ వైపు ఎందుకు వస్తుంది? ఎందుకంటే రేవంత్ రెడ్డికి హామీలు ఇచ్చిండు, హామీల ప్రకారంగా నెరవేరుస్తుండు. ఇప్పుడు ఇంకా ముందు ముందు ఏం చేస్తాడో చూద్దాం. ఇప్పుడు మాత్రం చేసేటి చేస్తుండు. ఆయన కూడా చేయలేదని కాదు, నడుస్తుంది. కానీ సెంట్రల్ గవర్నమెంట్ మాత్రం నరేంద్ర మోడీకి ఓటేద్దాం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై బీజేపీ, జై జై బీజేపీ. ఈసారి ఎట్లా ఉందమ్మా పార్లమెంట్ ఎన్నికల్లో? ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటా ఉన్నారు మీరు? మేమా బీజేపీకి వేస్తాం. ఎందుకని? ఎందుకంటే ఇప్పటిదాకా అందరికి వేసుకుంటూ వచ్చినాము, వేసుకుంటూ వస్తే ఏమి అంత ఏం అనిపిస్తలేదు. ఈసారి బీజేపీకి వేద్దాం, చూద్దాం ఏం చేస్తారేమన్నట్టు చూస్తున్నాం. మా విచారం ఉన్నది అట్లా, అంతే, ఇంకేం లేదు. కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఎట్లా ఉన్నదమ్మా? కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తాం, అంతకు ముందుగా వేసుకుంటూ వస్తున్నాం. ఏమవుతుంది మాకు? ఏమైతే ఇంకా ఎక్కువ పెరుగుతుంది పని, ఏం తక్కువ అయితే లేదు. ఏది కానీ పెరుగుతూనే ఉన్నది. ఇప్పటిదాకా ఎన్ని పెరుగుతూనే ఉన్నది. దానికోసం ఈసారి బీజేపీకి వేద్దామని అనుకుంటున్నాం. బీజేపీ పార్టీ ఏం చేసింది? ఏం చేయలేదంటే ఏమో చేస్తుంది కావచ్చు అని ఆశ ఉన్నది, గట్లా ఆశ ఉన్నదని చేస్తున్నాం. ఏ పార్టీ గెలిచే అవకాశం కనబడతా ఉన్నది? బీజేపీ. ఎందుకని? ఆయన మంచి పనులు చేస్తున్నాడు కాబట్టి అభివృద్ధి చెందింది మన హిందుస్థాన్, మన భారతదేశం. ఆయన ఇప్పుడు మోడీ హెడ్కి హీరో ఆయననే. నెక్స్ట్ అరవింద్. ఏం చేసిండు నిజామాబాద్కి? అరవింద్ ఏం చేసిండు? చేసిండంటే ఆయన ఈ మోడీ సార్ తోటి ఆయనకు సో పేరు ఉన్నది. ఖచ్చితంగా గెలుస్తాడు ఆయన. ఈసారి గెలుస్తాడా? తప్పకుండా. పోయినసారి ఏ పార్టీకి వేసిన ఓటు? నేను బీజేపీ. ఇప్పుడు కాదు, నాకు ఓటు వచ్చి నుంచి బీజేపీకి ఇస్తాను.
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బాగా చెప్తా ఉన్నాడు, మా పార్టీ అధికారంలో ఉన్నది ఇక్కడ తెలంగాణలో, మేమే గెలుస్తామని జీవన్ రెడ్డి అంటా ఉన్నాడు. జీవన్ రెడ్డి జీవన్ రెడ్డి గెలడు, జీవన్ రెడ్డి గెలడు, ఎవరు టీఆర్ఎస్ రాదు. కాంగ్రెస్ వేస్టే, ఇది 5 సంవత్సరాలు ఉన్న వేస్ట్ అది. మళ్ళా మోడీ గవర్నమెంట్ వస్తుంది తప్పకుండా. ఎందుకు ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ ఉన్నది, ఇప్పుడు మరి బీజేపీ పార్టీకి ఎందుకు వేయాలని చెప్పేసి అనుకుంటా ఉన్నారు? బీజేపీ ఖచ్చితం సెంట్రల్లో గవర్నమెంట్ బీజేపీ ఉండాలా, అంతే. బీజేపీ ఉండాలా, మోడీ సార్ ఉంటేనే అభివృద్ధి చెందుతుంది మన ఇండియా. అంతే. ఇప్పుడు ఇక్కడ అరవింద్ గెలుస్తాడు కన్ఫర్మ్? తప్పకుండా గెలుస్తాడు అరవింద్. ఏం చేసిండు అరవింద్ ఇక్కడ ఈ సంబంధించిన ప్రాంతానికి ఏం తీసుకొచ్చిండు? చేసిండు ఆయన, ఏదో చేసిండు అంటే ఎందుకంటే పసుపు బోర్డు చేస్తా అనుకున్నాడు, ఇప్పుడు ఖచ్చితం వస్తుంది. మోడీ సార్ ఇప్పుడు అధికారంలో వస్తే పసుపు బోర్డు తెప్పిస్తాడు, ఖచ్చితం వస్తుంది. టీఆర్ఎస్ వాళ్ళు ఏం చేసిండు, మొత్తం దోసుకున్నారు, మొత్తం తెలంగాణ గంగల పెట్టేసిండు, పీకిండు. కల్వకుంట్ల మొత్తం ఇల్లు నింపుకున్నారు. బీజేపీ అట్లా కాదు, పార్టీ కోసం మన సిద్ధాంతాలు మన హిందుస్థాన్ మన భారతదేశం కోసం ఖచ్చితం ప్రజల కోసం చేస్తాడు మోడీ సార్. ఏ పార్టీ గెలిచేటువంటి అవకాశం కనబడుతుంది? మీరు ఏ పార్టీకి వేస్తారు? నిజామాబాద్లో మేము బీజేపీకి వేసాం. ఎందుకని? ఎందుకంటే అరవింద్ గారు 5 సంవత్సరాలలో పక్క కూడా తీసుకొచ్చిండు, మాధవ్ నగర్లో బ్రిడ్జ్ కట్టడానికి కోసం ప్రయత్నం చేసి బడ్జెట్ చేస్తుండు, మాకు ఎప్పుడు అందుబాటులో ఉంటాడు. సెంట్రల్ నుంచి మనసుకు రావాలంటే ఇక్కడ బీజేపీ గెలుస్తున్న సెంట్రల్ ఫండ్ వేస్తే నిజామాబాద్ డెవలప్ అవుతుందని మా ఉద్దేశము. ఇప్పటికైతే బాగానే చేసింది, మళ్ళీ బాగా చేస్తాడని మోదీ గారి కోసం అని ఆయన అరవింద్ గారికి కూడా. ఇప్పుడు మోడీ గారికి చూసేస్తారా లేకపోతే అరవింద్ గారికి చూసేస్తారా? ఇద్దరిని చూసి వేయాల్సి వస్తుంది. దేశంలో మోదీ ఉండాలా, మనం నిజామాబాద్లో అరవింద్ అని ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నది కదా రాష్ట్రంలో, ఆ పార్టీ వైపు ఎందుకు మీరు? కాంగ్రెస్ పార్టీ ఏ పని చేస్తుందో అలాగే అర్థమైతలేదు. మొత్తం ఉచితాలని దేశాన్ని నాశనం చేస్తుంది. ఉచితాలు వద్దు, ఉపాధి కావాలని మా ఉద్దేశం. ఉపాధి కల్పిస్తా ఉందా బీజేపీ పార్టీలో? కల్పిస్తున్నారు. కన్ఫర్మ్ ఈసారి మీరు బీజేపీ పార్టీ వైపు వెళ్తారా? బీజేపీకి గెలుస్తుందా? ఒకవేళ ఇక్కడ నిజామాబాద్లో బీజేపీ పార్టీ అభ్యర్థి గెలుస్తారా? 100% గెలుస్తారు. గెలుస్తుందా?